ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. తర్వాత చూసినట్లయితే చూడండి, వరుసగా ఎంత వర్ణన ఉందో చూడండి. ఇక్కడ అద్భుతమైనటువంటి వర్ణన. సుఖ సనకాదిక నారద తుంబర భక్తాంచ కోటి త్రిశూల డమరు గేవుని ఉభా గిరిజే చాపతి. సుఖ సనకాదిక నారద తుంబర అంటే సప్తఋషులు అందరూ, సుఖ సనకాదిక నారద తుంబరులు అందరూ నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారయ్యా. అంతేకాకుండా ఇంకొక మహానుభావుడు ఎదురు చూస్తున్నారట. ఎవరు? త్రిశూల డమరు గేవుని ఉపా గిరిజే చాపతి. త్రిశూల డమరు, త్రిశూలాన్ని డమరుకాన్ని ధరించినటువంటి శంకరుడు మహానుభావుడు, పరబ్రహ్మ స్వరూపుడు, ఆయన పరమాత్ముడు నీకోసం ఎదురు చూస్తున్నట్ట. విడల లెమ్ము లెమ్ము లెమ్ము. అంత భగవంతుడు ఒక్కడే. గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటున్నాం మనం. కాబట్టి ఇక్కడ ఈ అభంగం ఎట్లా రాసుకొచ్చారంటే, గరుడ స్తంభం దగ్గర ఇంతమంది ఎదురు చూస్తున్నారు, దయచేసి నిద్రలేవయ్యా. ఎవరు? సప్తఋషులు, ఋషులందరూ, భక్తులందరూ, శంకరుడు ఇంతమంది ఎదురు చూస్తున్నారు కదా, లెమ్ము లెమ్ము అని చెబుతూ తర్వాత స్టాండ్ ఏమొస్తుంది? కలియుగే చ భక్త నామా ఉభా కీర్తనీ పాటే మాగే ఉభే డోలా లావుని ఆజని. ఇందులో కలియుగంలో భక్త శ్రేష్ఠులైన నామదేవుడు నీ అభంగాలను కీర్తించుతున్నాడు. నీ పాదదాసి అయినటువంటి జానాబాయి నీ దివ్య మంగళ రూపం చూడటం కోసం తదేక దృష్టితో నిలిచి ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఒక చరణంలో సుఖసనకాదిక నారద తుంబురులు, భక్తులు, శంకరుడు అని చెబుతూ, ఇంకొక చరణంలో ఆ భక్తులలో శ్రేష్ఠులు ఎవరట? నామదేవుడు, జానాబాయి. మహా విఠలుడు యొక్క నామదేవుడు వారు విఠలుడికి ముందు నిలబడి విఠలా అంటే చూడకుండా ప్రత్యక్షమైపోయేవారు. దాన్ని చూడండి ఎంత గొప్ప భక్తులు చూడండి. అటువంటి భక్త శ్రేష్ఠులందరూ నీకోసం ఎదురు చూస్తున్నారయ్యా. దయచేసి లే 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 దేవా లెమ్ము, మాకు దర్శనమిచ్చి మా తాపాన్ని చల్లార్చవయ్యా అని అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ ఏ తాపము? భగవంతుని చూడాలనే తృష్ణ, కోరిక, తప్పించిపోవటం. వాళ్ళు భక్తి అలా ఉండాలని పరితపన అనేది ఉండాలి. సాయిబాబాను చూడాలి, సాయిబాబా పాటలు పాడుకోవాలి, సాయిబాబా చరిత్ర చదవాలి, సాయి హారతులు పాడుకోవాలి. ఎప్పుడైతే తృష్ణ, తపన అనేది మనలో తీవ్రతరంగా ఉంటాయో తప్పకుండా పరబ్రహ్మ స్వరూపుడు సమర్థ సద్గురు అయిన సాయినాథుడు కదిలి మన దగ్గరికి రావటం అనేది జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం. సాయి సచ్చరిత్రను మనం చూసినట్లయితే అంత పరితపన చెందినటువంటి ఒక వ్యక్తి కాకా సాహెబ్ దీక్షిత్. కాకా సాహెబ్ దీక్షిత్ ఎంత పరితపించేవాడు సాయిబాబా ఆజ్ఞ కోసం, సాయిబాబా కోసం. కాకా సాహెబ్ దీక్షిత్ ప్రప్రథమంగా బాబా దగ్గరికి వచ్చినప్పుడు, అంటే బాబా దగ్గరికి ఎలా రావాల్సి వచ్చిందో చూడండి. ఆయన బ్యారిస్టర్ చదివాడు, వకీల్, అడ్వకేట్ చేశాడు ఆయన, LLB ఆ రోజుల్లో. ఢిల్లీ కౌన్సిల్ మెంబర్ ఆయన. ఇంగ్లాండ్ లో ఒక కేసును వాదించడానికి ఆయన వెళ్ళినప్పుడు అనుకోకుండా రైలు ఎక్కి కింద పడి కాలు ఫ్రాక్చర్ అవుతుంది. కుంటుతూ ఉంటాడు. నానాసాహెబ్ చంద్రకర్ ఆయన స్నేహితుడే. ఆ సమయంలో ఉత్తరం రాస్తాడు నాన్నకు దీక్షిత్, నానా ఈ విధంగా నా కాలు ఫ్రాక్చర్ అయింది, కానీ సరిగా అతుక్కోలేదు, అప్పటి నుంచి నేను కుంటుతూనే నడుస్తున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లా అన్నప్పుడు నాన్న ఉత్తరం రాస్తాడు మరలా. దీక్షితుడు విలియాకి వచ్చిన తర్వాత షిరిడీలో సాయిబాబాని మహానుభావుడు ఉన్నాడు, నేను దర్శించుకున్నాను, అంతకుముందే నువ్వు వచ్చి బాబాని దర్శించుకో, చూడు తప్పకుండా ఈ రోగం అంతా నయమవుతుంది అని చెప్పాడు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5
గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడీలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.